వాడికి చెప్పండి రా, స్నానం ఇంట్లోనో బాత్రూంలోనో చేయాలని. ఎందుకమ్మా, ఏం లాంగ్ జర్నీలప్పుడు రైల్లో చేయకూడదా? అందుకే అనేది, నువ్వు నీ పేస బ్రెయిన్ ముందెళ్ళి ఆడిని కనీసం ఆ రైల్లోని బాత్రూమ్ అయినా చేసుకోమను. అట్ట కాదమ్మా, రైల్లో బాత్రూమ్లు మరీ ఇరుగ్గా ఉంటాయి కదా, షూట్ చేసుకోవాలంటే కష్టం కదా. నువ్వు వెళ్ళి వీడియోగ్రాఫర్ అయిపోతే ఓ పని అయిపోద్ది. కనీసం మనమేం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం లేకపోతే ఎలా అబ్బాయి అసలు? రైల్వే పోలీసు వాళ్ళు ఉంటారు కదమ్మా, చూసుకుంటారులే. అబ్బా చూసుకుంటారులే గాని కనీసం జనాలకి ఉండాలి కదా కొంచెం అన్నా. అంతేగా అంతేగా. సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసేసి ఫేమస్ అయిపోవాలని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఏదో రకంగా రీల్స్ చేసేయాలి, పాపులర్ అయిపోవాలి, ఇదే కాన్సెప్ట్ తో సగం మంది ఉంటున్నారు. అలా ఫేమస్ అయిపోతే తమ లైఫ్ కూడా సెటిల్ అయిపోతుందని అనుకుంటున్నారు. సినిమాల్లో కూడా నటించే అవకాశాలు కొట్టేసిన వారు ఉన్నారు. వాళ్ళ ఆలోచనల్లో ఎలాంటి తప్పు లేదు గాని దానికోసం పబ్లిక్ ను ఇబ్బంది పెట్టడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆ కోవలోకే వస్తుంది. తామెక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాలను మరిచిపోయి తిక్కగా చేసేవారు చాలా మందే ఉంటున్నారు. పరిసరాలను మర్చిపోయి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం కరెక్ట్ కాదు. వింతగా అనిపించే చర్యలు బహిరంగ ప్రదేశాల్లో, అది కూడా ప్రజలకు సంబంధించిన ప్లేసుల్లో చేయడం అస్సలు క్షమించడానికి కూడా వీల్లేని విషయం. కానీ చాలా మంది అలానే చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా రైల్లో ఇలా బహిరంగంగా స్నానం చేయడం చూస్తుంటే రీల్స్ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఓ రైలు వెళ్తోంది, అందులో ప్రయాణికులు కాస్త తక్కువ మందే ఉన్నారు. ఒక వ్యక్తి వాష్రూమ్ బయట నిలబడి ఉన్నాడు. అతని ముందు ఒక బకెట్, అందులో నీళ్లు ఉన్నాయి. అతను గ్లాస్ తో బకెట్ లో నీళ్లను తీసుకుంటూ స్నానం చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత కొద్దిగా షాంపూ రాసుకుని మళ్లీ తన శరీరంపై నీళ్లు పోసుకున్నాడు. చివర్లో మొత్తం బకెట్ తీసుకుని మిగిలిన నీటిని ఒకేసారి తన ఒంటిపై పోసేసుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి చేసిన ఆ పని ఇప్పుడు అతన్ని ఇబ్బందులో పడేసింది. ఈ వీడియోను ఎక్స్ లో వర్క్ పాండమిక్ అనే ఖాతా ద్వారా పోస్టు చేశారు. దానిని నార్త్ సెంట్రల్ రైల్వే రీపోస్ట్ చేసింది. రైల్లో స్నానం చేస్తూ వీడియో తీసుకున్న మనిషిని గుర్తించారు. రీల్ చేయడం ద్వారా ఫేమస్ అవ్వడానికి ఇలా చేశారని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. అతడిపై ఆర్పీఎఫ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ఎలాంటి పనులు చేయొద్దని రైల్వే శాఖ సూచిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ఇదెక్కడ పైత్యం అంటూ విమర్శిస్తున్నారు.